ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసం వీక్షకులు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరానక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మన దేవప్రశ్న కుటుంబాన్ని నుంచి ఒక సరికొత్త ఛానల్ దేవప్రశ్న కాలజ్ఞానం అనేటువంటి కొత్త ఛానల్ ప్రారంభం చేశాము. ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా కమ్యూనిటీ పోస్టులు కూడా ఉంటుంది, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్లో అనేక రకమైనటువంటి జ్యోతిష శాస్త్ర విషయాలు, ధర్మశాస్త్ర విషయాలు, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సందేహాలు, వాటి సమాధానాలు ప్రతిరోజు ఛానల్లో మీకు ఉపయోగపడే ఏదో ఒక సమాచారం మీకు అందించబడుతుంది. ఛానల్ ఆదరించండి. మన దేవప్రశ్న కుటుంబంలో సభ్యులు కండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 17 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. హోమం దగ్గర కూర్చొని లైవ్ టెలికాస్ట్ కొంచెం కష్టం అవుతుంది. ప్రారంభంలో కాసేపు లైవ్ టెలికాస్ట్ ఇచ్చి తర్వాత ముగిస్తున్నాము. కొంచెం ఈ నెలలు కూడా ఎండల దగ్గర వరకు అలాగే ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 9 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. ది వరల్డ్ బాగుంటుంది. పట్టింది బంగారంలా ఉంటుంది. అనుకూలమైన కాలం, కార్యసిద్ధి, మీరు అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. మీరు ఏం చేయాలనుకున్నారు, ఎలా చేయాలనుకున్నారు అన్నీ పూర్తవుతాయి. సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం మంచిది. అతి విశ్వాసం ఉండకూడదు. గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. మీ పని మీరు చేసుకోండి. ఉత్సాహంగా ఉండండి. ఖచ్చితంగా చేయాలి అనుకున్నది ఖచ్చితంగా చేస్తే రండి. మీకు ముఖ్యమైన సూచనలు. కాలం మీకు కలిసి వస్తుంది. పూర్తి అనుకూల వాతావరణం అంతా కూడా మీకు ఉంటుంది. బాగుంటుంది. సమస్యలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, కాపీ చేసేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఇమిటేట్ చేసేవాళ్ళు ఉంటారు, వెక్కిరించే వాళ్ళు ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. మ్యాజిక్, మీ మాటలతో మ్యాజిక్ చేయాలి, మీ చేతులతో మ్యాజిక్ చేయాలి. దైవ బలం ఉంటుంది. మీకు కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్నవన్నీ సాధిస్తారు. మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా కొన్ని విషయాలు ఉండొచ్చు. ఉన్నప్పటికి కూడా అద్భుతమైన విజయాలు మీరు పొందుతారని చెప్పాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఎంపరర్, ప్రజెంట్ టెంపరెన్స్, ఫ్యూచర్ 7 ఆఫ్ వ్యాండ్స్. మీకు చెప్పానుగా, అతి విశ్వాసం ఉండకూడదని చెప్పాను కదా. మీ పాస్ట్లో కొంత నిర్లక్ష్యపూరిత ధోరణి, సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము, అంటే కారణం ఏదైనా కావచ్చు, బిజీ అయినా ఏదైనా కారణం కావచ్చు, మొత్తం కొంత సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం. ప్రస్తుతం వచ్చేసరికి కొంచెం తొందరపడకుండా నిదానంగా ఉండండి. టైం అంతా అనుకూలంగా ఉందని పొరపాట్లు చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తొందరపడద్దు. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి, నిదానంగా ఉండండి. ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి ఏ పని చేయండి. మీకు సక్సెస్ అంతా మీకు వస్తుంది. ఫ్యూచర్ కార్డులో మీకు కొన్ని విషయాల్లో కొంచెం చికాకులు రావచ్చు. పట్టించుకోవద్దు. అనుకూల కాలం ఉంటుంది. ఆ సమయంలో ఇబ్బంది వస్తే ఊహించిన చిక్కులు సడన్గా ఏదైనా బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలని అప్పుడు చూసుకుని ఆలోచించుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 3 ఆఫ్ కప్స్, సామాజికంగా క్వీన్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా బాగుంటుంది. గౌరవప్రదంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. చాలా హ్యాపీగా ఉంటారు. గెట్ టుగెదర్లు కానీ, బంధుమిత్రులు రాకపోకలు ఇవన్నీ ఉంటాయి. లైఫ్ ఎంజాయ్ చేస్తారు. సామాజికంగా కొన్ని విషయాల్లో మీరు ఇచ్చిన సలహాలు కానీ, సమర్థనగా ఏవైతే ఉంటే వాటిని ఎంతవరకు మీరు కన్సిడర్ చేయవచ్చు, వాడిని ఎంతవరకు కన్సిడర్ చేస్తున్నారు, ఎదురువాళ్ళు చెప్పిన మీరు ఎంతవరకు నమ్మచ్చు, ఎంతవరకు నమ్మకూడదు, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించుకోండి. గుడ్డిగా అందరినీ ఎదురువాళ్ళని నమ్మద్దు గుడ్డిగా. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. కొంచెం అయోమయంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాదు. పని విషయంలో కానీ, లేకపోతే ఫైనాన్షియల్ శాలరీ విషయంలో కానీ జిగ్జాగ్గా ఉంటుంది. ఉద్యోగం చేయాలా మానేయాలా, ఉద్యోగం ఉండదా తెలియని అయోమయస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. ఫారిన్ ట్రావెలింగ్ అయినా ప్రయత్నం చేస్తుంటే అనుకూలమైన కాలం ఇది. లోకల్లో ఉండే వాళ్ళకి పెద్ద చెప్పుకోదని సమస్యలు అంటే ఏమి ఉండవు. కానీ కొంచెం చికాకులు అయితే ఉంటాయి. మీకు సరిగ్గా గుర్తింపు రాదు, శాలరీ హైకులు ఉండవు, అయోమయకి చికాకుగా ఉంటుంది. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? 6 ఆఫ్ సోర్ట్స్. రెఫరెన్స్లో జాబ్ ట్రై చేయండి, దొరికే అవకాశం ఉంటుంది.
అంటే కొంతమంది అంటే చెప్పకూడదు ఇలాగా బ్యాక్ డోర్ ఎంట్రీ, ఒక మంత్ శాలరీ ఇచ్చి ఫ్రాక్స్ ఎంట్రీ సపోర్ట్ తీసుకుని ఇలాగా ఆ రకంగా ప్రయత్నం చేసి దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, మాట తొందర వద్దు. కాలం అనుకూలంగా ఉందని మాట విసిరారంటే మాట పడతారు. అహంకారం ఉండకూడదు. అహంకారం పోకుండా నిదానంగా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళు వ్యాపారం చేసే ఎవరైతే ఉంటారో మీరు జాగ్రత్తగా లేకపోతే అనవసరంగా అన్పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది. కస్టమర్కి బిజినెస్కు అవసరం పడికి కస్టమర్ మీ అవసరం ఉంటుంది, అలాగే కస్టమర్ అవసరం మీకు కూడా ఉంటుంది. వ్యాపారం చేసే ఎవరికైనా కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్, కొంత డబ్బులు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టం ఖర్చు పెట్టద్దు. ఉన్నాయని అహంకారాన్ని పోవద్దు. వాస్తవంగా జీవించండి. భయపడండి, కాలాన్ని భయపడండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఆరోగ్యపరంగా ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఫోర్ ఆఫ్ కప్స్, అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉంటాయి, మీరు వదిలేసుకుంటూ ఉంటారు. 20వ తారీఖు తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు వదులుకోవద్దు. అవకాశం వదులుకున్నారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ పెంటికల్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది? హీరోఫాంట్, మగవారికి సంబంధించి కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. 70-80% సక్సెస్ ఉంటుంది. మిగతాది కూడా మీ నిర్లక్ష్యం వల్ల పోతుంది తప్ప లేకపోతే ఏది పోదు. ఆడవారికి కూడా కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకుముందు ఏమైనా తీవ్రమైన అనారోగ్య సూచనలు అనారోగ్యాలు కలిగి ఉంటే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ కానీ, ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే కొంతమంది క్యాన్సర్ లాంటిది కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి రిపీట్ అయ్యే అవకాశం, ఆరోగ్యపరమైన సమస్య మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బంది పడే అవకాశం. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, సమస్యలు ఉండవు. వైవాహిక జీవితంలో బాగానే ప్రశాంతంగానే కాలం సాగిపోతుంది. సంతానపరంగా చిన్న చిన్న విజయాలు వస్తాయి, సమస్యలు తీరుతాయి. పీక్ మీకు కత్తి పక్క దొరుకుతుంది. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ లేదు, ప్రాజెక్ట్ వస్తుంది. ఏదో బండి కొనుక్కోవాలి కానీ లోన్ రాలేదు, లోన్ శాంక్షన్ అవుతుంది. సమస్య ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్గా బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది తీరుతుంది. విద్యార్థి పిల్లలు కూడా చాలా బాగుంటుంది, సమస్యలు తీరుతాయి. మంచి కాలేజ్ సీట్ రావడం కానీ, మ్యారేజ్ కానీ, ఉద్యోగం కానీ, క్యాంపస్ స్టడీస్ అన్నీ కూడా పూర్తి అనుకూలత ఉంటుంది మీకంతా కూడా. నక్షత్రాల వారికి తీసుకుంటే ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్, హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్డ్స్, చిత్త 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్, ముగ్గురికి బాగానే ఉంటుంది. ఉత్తర నక్షత్రం వాళ్ళు లైఫ్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తారు. 2-3-4 పాదాల వాళ్ళు ప్రత్యేకంగా సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసిమెలిసి ఉంటారు, ప్రయాణాలు ఉంటాయి, సంతోషకర వాతావరణం ఉంటుంది. అన్నింటిలో కూడా ప్రశాంతంగా హ్యాపీ లైఫ్, కంప్లీషన్ లైఫ్లో అన్నీ పొందుతారు. హస్త నక్షత్రం వాళ్ళకి లైఫ్లో న్యూ బిగినింగ్ ఉంటుంది. కొత్త ఆలోచనలు, చేసే పనులు, కొత్తదనము, జీవితంలో కొన్ని కొత్త రకాల మార్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. వచ్చే మార్పుల్ని ఎంజాయ్ చేయండి, అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఆర్థికమైన లాభాలు కలుగుతాయి, గౌరవప్రదంగా ఉంటుంది, యంగ్ ఎనర్జెటిక్గా ఉంటారు, శక్తి మించిన పనులు చేస్తారు, అన్ని రకాలు కూడా డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. పరిహారం ఏం చేయాలి? ఉత్తరం వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ వ్యాండ్స్, వీరభద్రుడిని ఆరాధన చేయండి. వీరభద్రుని ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. హస్త వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ సోర్డ్స్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి, వెండి ఆభరణాలు ధరించండి. చిత్త వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్డ్స్, పూర్వదుర్గద్రాసి మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదాసిని మహామాయాయ స్పహ జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారంలో 17 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది ఆదివారం నాడు చూడండి. అలాగే మన దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక అద్భుత విషయాలు దాంట్లో అందించడం జరుగుతుంది. శుభం భూయాత్.